90వ దశకంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలో ప్రస్తుతం రిటైర్డ్ అయిన జేసీ దివాకర్ రెడ్డి గారు అప్పట్లో చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ. ఒక వ్యక్తి తెలుగుదేశం సంబంధించిన ఒక నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి గారితో ఎలా ఉంది మీ ఫ్యాక్షను అంటే, ఫ్యాక్షనా కూడా ఎన్టీ రామారావు పార్టీ పెట్టి నీళ్లు బారిచ్చాడు, మాకు అంతకుముందు అటు ఒక 200 మంది ఇటో 200 మంది ఉండేవాళ్ళు, మా పనులు మాకు అయ్యాయి, ఇప్పుడు అవసరం లేదు ఎవరికి అనే పరిస్థితి. అంటే ఆ రాయలసీమ నేలలో నీరు పారితే పొలాలు పచ్చగా మారి వాళ్ళ జీవితాలు మారి విద్యకు అవకాశం పెరిగి అది చాలా మౌలికమైన ప్రధాన సమస్య కదా. అక్కడ రాయలసీమ ఒకటే కాదు, ఆఫ్రికాలో అయినా అదే పరిస్థితి. ఆఫ్రికాలో అయినా ఆర్థిక పరిస్థితులు వెలుగుపెడితే వాళ్ళు కొట్టుకు చచ్చేది తగ్గుతుంది, యుద్ధాలు తగ్గుతాయి. ఇది 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 ఒక యూనివర్సల్ ఫ్యాక్ట్. ఎక్కడైతే ఆర్థిక అభివృద్ధి ఉంటుందో అక్కడ గొడవలు ఉండవు, అండ్ వైస్ వర్సా. సో రాయలసీమకి సామాజికంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ అన్నిటికంటే ముఖ్యమైనది నీటిపారుదల మీద డబ్బులు ఖర్చు. ఇది నీళ్లు ఉన్నాయి, భూమి ఉందండి, మీరు కాలువ తవ్వమంటే మీకు అంత బద్ధకం ఎందుకు? 25 కోట్లు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్కి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చెక్ ఇవ్వాలి అని అంటే 25 కోట్లు ఇవ్వడానికి మీరు సంవత్సరాల తరబడి డిలే చేస్తే ప్రాజెక్టులు ఎట్లా అవుతాయి? మీ డిపార్ట్మెంటే కదండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అదేమి అమెరికా డిపార్ట్మెంట్ కాదు, ట్రంప్ కాదుగా పర్మిషన్ ఇవ్వడానికి. పక్క ఆఫీస్ వాడు పర్మిషన్ ఇవ్వడానికి మీరు ఇన్ని రోజులు చేస్తే ఎట్లా? దాని మీద ఎవరో ఒకళ్ళు శ్రద్ధ పెట్టాలి కదా.